సాధారణంగా రైల్వే ఉద్యోగులంటే రైళ్ల మరమ్మతులు, ఇంజిన్ల రిపేర్లే గుర్తుకొస్తాయి. కానీ హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్లోని టెక్నీషియన్లో తమ వృత్తి నైపుణ్యంతో పాటు దాగి ఉన్న సృజనాత్మకతను బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ లోకో షెడ్లో సుమారు 7,000 మంది కార్మికులు, అధికారులు పనిచేస్తున్నారు. ఇందులో 30 రకాల విభాగాలకు చెందిన అత్యుత్తమ టెక్నీషియన్లు ఉన్నారు. వీరి ప్రధాన విధి రైలు ఇంజిన్ల రిపేర్లు, సాంకేతిక సమస్యల మరమ్మతులు చేయడం. అయితే వీరు కేవలం తమ డ్యూటీకే పరిమితం కాకుండా తమ ప్రతిభకు పదును పెట్టాలని నిర్ణయించుకున్నారు. రైలు ఇంజిన్ల మరమ్మతుల తర్వాత పనికి రాకుండా చాలా వరకు కొన్ని వస్తువులు లోకో షెడ్ మూలల్లో పోగుపడతాయి. కాజీపేట లోకో షెడ్లో కూడా బోల్టులు, నట్లు, వాషర్లు, స్ప్రింగులు, చిన్న చక్రాలు, చైన్లు, రేకులు, ఇతరత్రా ఇనుప విడిభాగాలు పెద్ద మొత్తంలో వ్యర్థాలుగా పడి ఉన్నాయి. అయితే ఈ వేస్ట్ మెటీరియల్పై దృష్టి పెట్టిన సుమారు 30 మంది టెక్నీషియన్లు ఈ పనికిరాని వస్తువులను బెస్ట్గా మార్చాలని సంకల్పించారు. తమ నైపుణ్యం, సృజనాత్మకతను జోడించి ఊహించని కళాఖండాలను తయారుచేశారు. ఈ టెక్నీషియన్లు తయారు చేసిన కళారూపాలు చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి ప్యారిస్లోని ఈఫిల్ టవర్, రాకెట్, మనుషుల రూపంలో ఉండే రోబో, విభిన్న రకాల రైల్ ఇంజన్లు, యుద్ధ వాహనాలు, వెయిట్ లిఫ్టర్ బొమ్మ, బుల్లెట్ బైక్, ట్రాక్టర్ వంటి అనేక వస్తువులను తయారు చేశారు. ముఖ్యంగా రైల్ ఇంజిన్ల పొగగొట్టాలు ఉపయోగించి యుద్ధ వాహనాలను తయారు చేయడం వారి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. అంతేకాకుండా పాత చక్రాలను ఉపయోగించి భారతదేశ పటాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది దానికి మువ్వన్నెల రంగులు వేసి ప్రదర్శనగా ఉంచారు. కేవలం వృత్తిపరమైన బాధ్యతకే పరిమితం కాకుండా తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ఇలాంటి కళారూపాలుగా మలచిన ఈ రైల్వే టెక్నీషియన్ల ప్రతిభకు లోకల్ షెడ్ అధికారులు, తోటి కార్మికులే కాక చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నా పేరు సంధ్య అండి. డీజిల్ లోకో షెడ్లో వర్క్ చేస్తాం, మెకానికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ మాది అన్ని స్క్రాప్ మెటీరియల్స్ అండి. వేస్ట్ అయ్యే మెటీరియల్ని సీనియర్ సార్ ఏదైనా ఒక ఐటమ్ చేయండి అనేసి చెప్పారు. మా టెక్నీషియన్స్ ఒక 1 డే టైం తీసుకొని వాళ్ళకున్న నాలెడ్జ్తోనే వాళ్ళు ప్రిపేర్ చేశారు. మ్యాప్, లయన్, రాకెట్స్, టోటాయిస్ వీటిని ఒక్కొక్కటి వెరైటీస్ పెట్టారు. ఇలా పెట్టడం వలన మాకు ఇక్కడికి రావడం చాలా ఒక అట్మాస్ఫియర్ మంచి అనిపిస్తుంది. ఇక్కడ గార్డెన్ చేపించారు మా సార్. ఇక్కడ ఇట్లా గేట్ పెట్టేయడము, ఇక్కడ బతుకమ్మ ఆడించడము, మాకు కూడా ఒక డిసిప్లిన్ అనేది, మంచి ప్రశాంతమైన వాతావరణం అనేది ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ గేట్ పెట్టారు, దీనికి ఒక లైట్స్, నైట్ టైం డ్యూటీ చేసే వరకు కూడా లైటింగ్, అలా మా సార్ చాలా బాగా చేశారండి. అన్ని షెడ్లతో పోలిస్తే ఇప్పుడు మా షెడ్ అనేది చాలా బాగుంది. కార్మిక నైపుణ్యాలతో కొన్ని బొమ్మలను తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. వీటిని తయారు చేసిన నిపుణులు కొన్ని రకాలుగా కొన్ని బొమ్మలను చేశారు. దాంట్లో రైల్ ఇంజను, తర్వాత వీణ, బుర్జ్ ఖలీఫా, కొన్ని పక్షులు, ఫ్లవర్స్, రాకెట్, తాబేలు, అన్ని వేస్ట్ మెటీరియల్, బేరింగ్, వాషర్స్, బోల్టు, స్ప్రింగ్స్ వాటితో చేసిన బొమ్మలు ఇక్కడ పెట్టడం అనేది మిగతా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కనువింపుగా ఉండేందుకు చాలా మాకు చూస్తేనే మేము చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది. దీంతో పాటుగా మనకు గార్డెన్ అనేది కూడా, దాంట్లో మొక్కలు నాటిపించడం అనేది మహాకార్యం. దానికి కూడా మేము చూస్తూ ఇలా ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇలా చేసినందుకు మా గౌరవనీయులైన సీనియర్ డిఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకోస్ కానీ యాక్సిడెంటల్ అయిన లోకోస్ ఈ షెడ్కు రావడం జరిగింది. వాటిని కూడా చాకచక్యంగా ఏ విధంగానైతే లోకోమోటివ్ నుంచి ఏ విధంగా రిలీజ్ అవుతాయో ఆ విధంగా వాటిని మళ్ళీ యాక్సిడెంట్ అయిన లోకోలను కూడా సరిచేసి ఈక్వల్గా చింతరంజన్ లోకోమోటివ్ ఏ విధంగా తయారు చేస్తుందో ఆ విధంగా తయారు చేసి పంపించిన ఘనత మా డీజిల్ షెడ్కుంది. ఈ యొక్క మోడీ గవర్నమెంట్ గారు తీసుకున్న నిర్ణయంలో వేస్టేజ్ ఉన్న మెటీరియల్తో ఏవైనా నైపుణ్యత కలిగిన ఐటమ్స్ను తయారు చేయాలని ఒక నినాదం ఇవ్వడంతో దానిలో భాగంగానే ఈరోజు ఎంప్లాయీస్ అందరం సమిక్యంగా ఏకమై ఇటువంటి కార్యక్రమాలను, బొమ్మలను తయారు చేయడం జరిగింది. పనికిరాని వ్యర్థాలను కూడా అపురూపమైన కళాఖండాలుగా మార్చవచ్చని నిరూపించిన ఈ టెక్నీషియన్లు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కాజీపేట లోకో షెడ్ కేవలం రైళ్లకు మరమ్మతులు చేసే స్థలం మాత్రమే కాదు, శ్రమతో పాటు కళారూపానికి నిలయంగా నిలిచింది. వారి నైపుణ్యాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.